ఈ మధ్య కాలంలో చాలా మటుకు ఆడవాళ్ళకి ఎట్లా అంటే ఇది నెలసరి ప్రాబ్లమ్ వస్తుందనమాట. అంటే కరెక్ట్‌గా కాకపోవడము, కరెక్ట్ టైంకి కాకపోవడము. ఒకవేళ అయినా గూడా చాలా తక్కువగా అయ్యి అంటే కరెక్ట్‌గా కాకుండా అట్లా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ నుంచయితే వాళ్ళైతే చాలా మంది ఇది ఫేస్ చేస్తున్నారు. అసలు దీనికి గల కారణాలేంటి అంటారు సార్ అసలు? నిజంగమ్మా చాలా చాలా కామన్ అయిపోయిందమ్మా. ఆడవాళ్ళలో, యువతుల్లో ఎక్కువ మందిని మేము నిత్య జీవితంలో ప్రాక్టీస్‌లో కూడా చూస్తుంటాం కదమ్మా. చిన్న వయస్సు వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందిలో వస్తున్నాయమ్మా. ఉదాహరణకి ఒక 50 మంది ఆడవాళ్ళని యువతులను చూస్తేమా 50 మందిలో దాదాపు 30, 40 మందికి ఇదే ప్రాబ్లమ్ అమ్మా. మీరు ఏ ప్రాబ్లమ్ అయితే నన్ను అడిగారో ఈ ప్రాబ్లమ్ ఎందుకు సార్ అని చెప్పేసి ఇంతమందికి వస్తుంటుందమ్మా. దీనికి కారణం ఏంటంటేమా ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. అంటే పౌష్టికాహారం తీసుకోవడం లేదు గానీ, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారమ్మా. ఫాస్ట్ ఫుడ్సు, బేకరీ ఫుడ్సు ఇలాంటివన్నీ ఎక్కువ ఐస్ క్రీమ్సు, కూల్ డ్రింక్సు ఇలాంటివన్నీ కూడా చెత్త ఫుడ్ అమ్మా. జంక్ అంటే చెత్త అనేటువంటి అర్థం. సో, కడుపు నిండడానికి ఉపయోగపడుతుంది తప్ప పోషణకైతే ఉపయోగపడదమ్మా. దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇలాంటివన్నీ వస్తుంటాయమ్మా. ఫుడ్ తీసుకోవడంలో అపసవ్యం అయిపోయింది. తినవలసినటువంటి ఫుడ్ తినడం లేదు, తినకూడని ఫుడ్ తినడం ఎక్కువైపోయింది.